హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలన్నీ వెళ్ళి మీ ఇంట్లో ఆరోగ్యాలు, సంపద, డబ్బు అన్ని చేకూరాలని ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ముందుగా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నది చెప్పుకుందాం. ఏప్రిల్ నెల 13వ తేదీ విజయవాడలో బిజినెస్ క్లాస్, స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ స్థితి మారాలి, పెద్ద మొత్తంలో మనకు డబ్బు రావాలంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే ఎప్పటికీ కోటీశ్వర్లు కాలేం. ఒక ఇల్లు కొనుక్కోవడానికి కానీ, ఒక బిజినెస్ పెట్టడానికి కానీ, ఒక కారు కొనుక్కోవడానికి కానీ, ఇంకా ఏది కావాలంటే ఈ ప్రపంచంలో ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కొనగలుగుతాడు. ఎంప్లాయీ ఒక హౌస్, పిల్లలు చదువులు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. గట్టిగా ఏదన్నా కావాలి అంటే కుదరదు. ఎందుకని? అక్కడ ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అయ్యారు. బిజినెస్ పర్సన్ ఎలా చేస్తారు? పెద్ద మొత్తంలో బిజినెస్ మనం విశ్వశక్తి ద్వారా ఎలా ఆకర్షించవచ్చు, ఏది కావాలంటే అది ఎలా పొందొచ్చు, ఆ బిజినెస్ ఎలా చేయాలి, యూనిక్ గా, ఇతరుల కంటే టాలెంటెడ్ గా, ఆ విశ్వ సూత్రాలు ఏంటి, విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు, ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి, ఎలాంటి బిజినెస్ చేస్తే మనం విశ్వ నియమాల ప్రకారం గ్రోత్ వస్తుంది, ఆల్రెడీ అలా డెవలప్ అయిన వాళ్ళు ఎవరున్నారు, అనేక విషయాలు తెలుసుకుని లైఫ్ ను మార్చుకోవాలి. ఇలా సాధారణమైన జీవితం కాకుండా ఒక సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో మీరుంటున్న ఏరియాలో గొప్పగా జీవించాలనుకున్నప్పుడు ఆ సీక్రెట్స్, మెళుకువలు తెలుసుకుని లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి రిచ్ గా అనుకున్నవాడు ఈ బిజినెస్ క్లాస్ ని ముందుగా ఎన్రోల్ చేసుకోండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో. అలాగే పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం. మ్యారేజ్ కోసం, నెగటివ్స్ ని పోగొట్టుకోవడం కోసం, ఇంకా ఒక హౌస్ కోసం, ఇంకా అప్పుల నుంచి బయటపడటం కోసం, ఇంకా చాలా విషయాలు పర్సనల్ గా ఉంటాయి చాలా మందికి. అలా మీరు 1-to-1 క్లాసెస్ కూడా ఆన్లైన్ లో మనం చెప్పడం జరుగుతుంది పర్సనల్ గా. ఇంకా డైరెక్ట్ గా కూడా రావచ్చు. ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతే, చాలా మంది దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ గాని, అభ్యర్థనలు గాని ఏంటంటే, సార్ మేము అప్పులు పాలయ్యాము, ఒకప్పుడు బాగా బతికాం, ఇప్పుడు చూస్తే మా దగ్గర చిల్లి కావలేదు, ఇల్లు గడవటానికి, ఆ రోజు తినటానికి చాలా కష్టంగా ఉంది అని కొందరు. వీరిలో కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు, బిజినెస్ చేసి లాస్ అయిపోయి చివరాఖరికి ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకున్నారు ఇట్లా? ఇలా ఎందుకు జరుగుతుంది? వీళ్ళెవరు కూడా విశ్వ నియమాలు తెలుసుకోలేదు, యూనివర్స్ గురించి అసలు వీళ్ళకి తెలియదు. కారణం, వీళ్ళలో ఉన్న ఆత్మకి ఏం అలవాటు చేశారు? పేదరికాన్ని అలవాటు చేశారు. అంటే కొన్ని నియమాలు తెలియక, ఎక్కడ ఏం చేయకూడదు అది చేయకపోవటం తెలియకపోవటం ద్వారా కొంతమంది ఆన్లైన్ గేమ్స్ కి బానిసలు అయిపోవటం. ఒకరు చెప్పారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక అతను తన శాలరీ ఆ లాక్స్, 2 lakhs 3 lakhs మొత్తం ఆ గేమ్ కే పెట్టేస్తున్నాడు. తను ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే, ఆ శాలరీ పడ్డ రోజు, పడ్డ క్షణం తన మైండ్ పదాన్ని లాగేస్తూ ఉంటుందండి. ఈ రోజు నేను ఈ నెల ఆడకూడదు అన్నప్పుడు తను కఠినంగా ఉండలేక, అది పడటానికి ముందే 5 నిమిషాల ముందే అతని మైండ్ పదాన్ని అతను ప్రతి నెల ఏం అలవాటు చేశాడు? గేమ్ ఆడాలి, ఆన్లైన్ గేమ్ ఆడేలా చేసేసింది. అతను అలవాటు చేసి ఏదో ఆశిస్తూ ఆడుతున్నాడు, అది రివర్స్ కొడుతుంది, మొత్తం అప్పుల పాలవుతున్నాడు. ఏ ఆన్లైన్ గేమ్ అయినా సరే మీరే ఆలోచించండి, ఎవరు మనకు ఉచితంగా డబ్బులు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అవతల వ్యక్తి లాస్ అయిపోయి నీవు గేమ్ ఆడితే అతని ఆస్తులు తాకట్టు పెట్టి అమ్ముకుని డబ్బులు ఇస్తాడా? ఎవరిస్తారు చెప్పండి? ఇది సాధ్యమేనా? ఆన్లైన్ గేముల్లో వాడక లాభం లేకుండా మీకు లాభాలు ఎందుకు ఇస్తారు వాడు? అవన్నీ కూడా ఇంకా ఆడకండి, మోసపోకండి. ఏ గేమ్ కూడా ఎవరు మనకి డబ్బులు ఇవ్వరు, అదంతా గ్యాంబ్లింగ్. ఈ గేమ్లు ఆడటం నుంచి బయటపడితే మీరు బాగుపడతారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఈ గేమ్లు ఆడి, ఎక్కడో అప్పు తీసుకొచ్చి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఒక 50,000 పోయినాయి అన్న తర్వాత అక్కడతో ఆగకుండా అవతల వాడు మభ్య పెడుతుంటే ఆ మాటలతో వీళ్ళు మళ్ళీ ఆ అమౌంట్ లో ఫేక్ అమౌంట్ చూపిస్తూ వీళ్ళు మభ్య పెడుతూ ఉంటే, మీరు ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆయనకి 9 లక్షలు చూపించి, ఇంకా నా దగ్గర లేవన్నా సరే మీ మిసెస్ దగ్గర గోల్డ్ ఉంటుంది కదా, ఎవరి దగ్గర గోల్డ్ మీ చుట్టాల దగ్గర తీసుకున్న సరే పెట్టండి, ఒకేసారి తీసుకుదరిగి అని అట్లా ఒక పెద్ద తిమింగలం లేగా లాగుతూ ఉంటాడు వాడు.
చివరాఖరికి నీకు అకౌంట్ లో 18 లక్షలు ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవాలంటే ఇంకొక 3 లక్షలు కడితే నువ్వు మొత్తం తీసుకోవచ్చు అని చెప్పి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తే తను వాడి మిసెస్ నగలు తీసుకెళ్లి పెట్టేసి తను తెలియకుండా గంటలో మళ్ళీ నువ్వు నగలు తీసుకొచ్చి ఇచ్చేయచ్చు అని చెప్పి వాడి సలహా ఇవ్వటం, ఆ చీట్ చేసేవాడు ఏం నిజాన్ని నమ్మడం, అవి తీసుకెళ్లిపోయి పెట్టి తర్వాత వాడు దాన్ని క్లోజ్ చేసేస్తాడు, గేమ్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇలా అనేక మందికి జరుగుతున్నాయని తెలిసి కూడా ఒకరిద్దరు కాదు ఎన్నో వింటూ కూడా ఇంకా దానికి వ్యసనం కింద బానిసగా మారిపోయారంటే వాళ్ళు ఒక మానసిక వ్యాధి వాళ్ళని పట్టి పీడిస్తుంది అనమాట. ఒక లేడీస్ కూడా ఉన్నారు, ఇంకా ఒకటే కదా బ్యాంకర్స్, బ్యాంకు ఉద్యోగులు, వాడు వేసే ఆ ట్రిక్లకి వీడు బలైపోవటం, వాడు లింక్ పంపిస్తే దాన్ని నిజమని ఆడటం, బలైపోవటం. స్టూడెంట్స్ ఇంకా ఒకరిద్దరు కాదు. ఇక్కడ చూడండి, ఈ గేమ్స్ అనేది మోసపూరితమైనటువంటి ఆటలు. ఇలాంటి ఆటలు ఆడకూడదు. ఇలాంటి ఆటలు విరుద్ధం, చట్ట విరుద్ధం కూడా. అంటే మనం ఎవరిని విమర్శించట్లేదు, ఎవరో దానికోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు. మనలో జ్ఞానం రావాలి, మీలోని ఆత్మతో చెప్పాలి, ఇలాంటి వ్యసనాల నుంచి నన్ను విముక్తం చేయమని చెప్పి ప్రతి రాత్రి చాలా ప్రేమతో మీరు మాట్లాడాలి మీ ఆత్మతో. నాలోని దైవశక్తి ఇలాంటి చెడ్డ గుణాల నుంచి, లైఫ్ పాడైపోయే జీవితాలు రోడ్డున పడుతూ, కుటుంబం రోడ్డున పడుతూ, ఇలాంటి సందర్భంలో నేను చేస్తున్న ఈ పనుల నుంచి నన్ను విముక్తం చేయి, ఈ వ్యసనం నుంచి నన్ను మనిషిని చేయమని చెప్పేసి ప్రతి రాత్రి మీరు అడగాలి. ఇక్కడ మనం డబ్బుని ఆకర్షించాలంటే గ్యాంబ్లింగ్లు ఆడితే డబ్బు రాదు. డబ్బుని పొందాలంటే డబ్బుని ప్రేమించాలి. వృధా ఆటికి ఖర్చు పెట్టడం అనేది అది వ్యసనం కింద మారుతుంది అన్నమాట. అంటే మన లైఫ్ మారే ఆటికి, మన జీవితాన్ని సుందరంగా వైపు తీర్చిదిద్దుకోవడానికి అనంత విశ్వశక్తి యొక్క నియమాలు పాటిస్తూ నిజాయితీగా ఎలాంటి వ్యాపారం చేస్తే, ఎలా కోరుకుంటే మన ఆత్మ ద్వారా ఆ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఇలా న్యాయబద్ధంగా వెళ్ళాలి. అంటే విరుద్ధమైన పనులు చేస్తూ మనం ఇప్పుడు డబ్బు సంపాదించడం, దొంగతనం చేయడం తప్పు. మోసపు ఆలోచనలతో అధిక వడ్డీకి ఇచ్చి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం తప్పు. వేరే వాడిది రావాలని కుట్ర చేయడం తప్పు. వేరే వాడిది ఆశించటం తప్పు. కానీ నీకు మీరుగా సొంతంగా వ్యాపారం చేసి లీగల్గా అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఎన్ని వేల కోట్లు కాదు లక్షల కోట్లైనా సంపాదించవచ్చు లీగల్గా. ఇల్లీగల్ గా కాదు, లీగల్ గా న్యాయబద్ధంగా 10% దానం చేస్తూ యూనివర్స్ నియమాలు తెలుసుకుంటే ఆ బిజినెస్ ఎలా దూసుకుపోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది. అందుకే బిజినెస్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం. అనేక మంది ఈ రకంగా ఇబ్బంది పడుతున్న ద్వారా అసలు ఆ బిజినెస్ ని ఎలా కోరుకోవాలి, మనకు నచ్చిన దాన్ని అక్కడ మైండ్ సెట్ అంత తెలివిగా యూనివర్స్ నియమాల ప్రకారం లీగల్ గా చక్కగా న్యాయబద్ధంగా క్వాలిటీగా కస్టమర్ మెచ్చుకునేలాగా ప్రొడక్ట్స్ తయారు చేయటమే గానీ, ఆలోచనలు క్రియేట్ చేయటమే గానీ, సర్వీస్ అలా న్యాయబద్ధంగా చక్కగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా ఇవ్వటమే గానీ, చాలా విషయాలు అలా న్యాయబద్ధంగా చేసిన ప్రతి కంపెనీ కూడా లాభాల బాటలో నడుస్తుంది. టెంపరీగా మనం ఆ క్వాలిటీ లేని ప్రోడక్ట్ తయారు చేసి, నాణ్యత లేని వాటిని తయారు చేసి అమ్మితే ఆ టెంపరీగా అది క్లోజ్ అయిపోతుంది. చూడండి, నాణ్యం లేని వారు ఎంత చీప్ గా ఇచ్చినా ఆ ఒక్కరోజు చూసి తర్వాత ఇది పనికిరాదని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత క్వాలిటీ వైపు వెళ్తారు. అంటే విశ్వ నియమాల్లో ఏముంది, మనం చేసే ప్రతి పని ఎదుటివాడు ఇది ఉపయోగిస్తున్నవాడు సాటిస్ఫై అవ్వాలి, న్యాయబద్ధంగా చేయాలి, ఆలోచనలు విశ్వంలోకి పంపించి యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి, పెద్ద మొత్తంలో లాభాలు వచ్చేలాగా అలా ఎలా కోరుకోవాలి విశ్వ నియమాల ప్రకారం, ఆ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, ఇలా అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు లైఫ్ మారుతుంది. అందుకనే గురువుల దగ్గర క్లాసెస్ జాయిన్ అయినప్పుడు ఎక్కడెక్కడ ఏం తప్పులు చేస్తున్నాం, ఏం చేయకూడదు, గురువు లేని విద్య గుడ్డిదనేది ఎందుకు, మనం చేసే అన్ని కూడా అన్ని తెలుసని బొక్కబాట్లుగా పడి ఇలా అప్పుల పాలైపోతూ ఎవరినో నమ్మి ఇచ్చేస్తూ, చుట్టాలకి ఇస్తూ, బంధువులకి ఇస్తూ, తెలిసిన వాళ్ళకి ఇస్తూ, ఇలా విశ్వ నియమాలు తెలుసుకోకుండా, విశ్వ రహస్యాలు తెలుసుకోకుండా మోసపోతూ మొత్తం పోగొట్టుకున్నవాడు ఉన్నారు. ఒకరిద్దరు కాదు. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? సో బయటపడడానికి మన దగ్గరే కీ ఉంది. ఆ కీ ఏంటి? మనీని ఆకర్షించడం. డబ్బుని ఆకర్షించే రహస్యాలు ఏంటి? విశ్వ సంపదలు, విశ్వ రహస్యాలు ఏంటి? ఎలా ఆకర్షించాలి? అయితే ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద అద్భుతంగా జీవించటానికే మనకి ఇక్కడ జన్మ లభించింది అని చెప్తుంది యూనివర్స్. చాలని జీతాలతో, చాలని డబ్బును సరిపెట్టుకుంటూ నా కర్మ ఇంతే, ఈ జన్మ ఇక్కడితో వెళ్ళిపోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇక్కడ మీరు జన్మించలేదు. మీరు ప్రేమించేవన్నీ,
మీరు కోరుకున్నవన్నీ, మీకు కావలసిన లైఫ్ పార్ట్నర్ తో సహా, ఆరోగ్యంతో సహా, యవ్వనంతో సహా, సురక్షితమైన సుందరమైన జీవితంతో సహా ప్రతిదీ పొందేందుకే మీరు ఇక్కడ జన్మించారు. మీరు చేసే పని ఎంతో ఉత్సాహభరితంగా ఆనందంగా ఉండాలి. మీరు ఎన్నుకునే మార్గం విశ్వ మార్గమై ఉండాలి. మీరు అప్పుడు ప్రతిదీ సాధిస్తారు. మీ కుటుంబంతో, మీ ఫ్రెండ్స్ తో, మీకుండే మానవ సంబంధాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉండాలని, ఒక సంపూర్ణమైన అద్భుతమైన జీవితం గడపడానికే మీకు కావలసినంత డబ్బుని కూడా మీరు సమకూర్చుకోవచ్చని, మీ కలల ఆశలు చిగురించాలని, మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి వ్యాపారమైనా చేయొచ్చని, ఏది కావాలంటే దాన్ని పొందొచ్చని, ఎలా కోరుకోవాలో ఆ విశ్వంలోకి ఎలా పంపించాలో గురువుల ద్వారా నేర్చుకోవచ్చని మీకు ఇక్కడ జన్మ లభించింది. అందుకే ఇక్కడ మీకు జన్మించారు. మీ చేతులు పైకెత్తి విశ్వంలోకి, ఓ మహోన్నతమైన విశ్వశక్తి, ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు ప్రతిదీ పొందే హక్కు కలిగి ఉన్నానని నీ ద్వారా నేను తెలుసుకున్నందుకు నీకు నా ప్రణామాలు, నీకు నా కృతజ్ఞతలు. ఇక్కడ సర్వం పొందటానికి నాకు జన్మ లభించింది, ఇది నా జన్మ హక్కు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విశ్వంలోకి మీ మాటలు సూటిగా వెళ్ళాలి. భయం లేకుండా, ఆనందంగా, ఆత్మీయతతో, ప్రేమ శక్తితో, ప్రేమాస్పదమైనటువంటి ఆత్మాశ్రయంతో మీరు పంపించినప్పుడు ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే మీ కోరిక నెరవేరుస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి. విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ అవుతాయి. మనం ఏం చేస్తాం? తెలుసో తెలియకో తప్పులు చేసేసారు, అప్పులు పాలైపోయారు. ఓకే, మీరు గేమ్స్ ఆడి ఆన్లైన్ గేమ్స్ పోగొట్టుకున్నారు. ఇక్కడ మరణించడానికి కాదు మీరు ఉందని, మీరు అక్కడే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తప్పు చేశారు, తెలిసి కూడా చేశారు చాలా మంది. అది తప్పు, మోసపోతామని తెలిసి ఈ ఆత్మకి అలవాటు చేసేసి అక్కడ పెట్టుబడి పెట్టడం, వాడు ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఆన్లైన్ గేమ్స్ లో వాడు నా బ్రాంచ్ ఇది, నేను ఇక్కడ ఉంటాననే ఫోన్ నెంబర్లు కానీ ఏది ఉండదు. జస్ట్ ఒక లింక్ క్లిక్ చేయడం, ఆ యాప్ లోకి వెళ్ళటం, మొత్తం పోగొట్టుకోవడం. ఇక్కడ ఒక గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, ఆ బ్యాంక్స్ లోకి వెళ్ళి మనం సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. అట్లాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి తప్ప ఈ ఆన్లైన్ గేమ్ వాడు ఎక్కడ ఉంటాడు, ఎందుకు ఇస్తాడు, వాడు ఎక్కడో మూలన ఎక్కడో దాక్కుని ఉంటాడు, వాడి అడ్రస్ కూడా ఉండదు. అలాంటి వాడిని నమ్మి మీరు, అడ్రస్ లేని వాడిని ఎక్కడ ఉంటాడో కనీసం ఒక వీడియో ఉండదు వాడిది, వాడికంటూ ఒక క్లారిటీ ఉండదు, మనిషి కనిపించడు, అలాంటి వాడిని నమ్మి మరి ఇంత తెలివి తక్కువగా ఎలా మోసపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా కాదు, పెళ్లిళ్ళు అయ్యి ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసే స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా వ్యసనాలకి బానిస అయిపోతుంటే వాళ్ళలో నెగిటివ్ శక్తులు ఎంతగా పెరిగిపోయినాయో మీరు చూడండి. ఆ ఇంటిని సమాధి చేయడానికి ఇంట్లో మిగతా చుట్టాలు కూడా పలకరించట్లేదని ఆ ఇంట్లో లేడీస్ ఏడుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు పలకరించట్లేదు, డబ్బు లేదు కాబట్టి. డబ్బు లేదు, పలకరించలేదు ఎవరు కూడా. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మీరు ఒక బెంచ్ కార్ వేసుకొస్తే చెడ్డవాడ మంచివాడ పక్కన పెట్టండి, ఆ సంపదని చూసి మనుషులు ఆకర్షిస్తారు. చాలా మంచి వ్యక్తి అయి ఉంటాడు, పక్కన కూర్చుని ఉంటాడు, కనీసం పలకరించకుండా పలకరించు, నార్మల్ బట్టలు వేస్తుంది. అంటే మనకు తెలియకుండా ఆకర్షణ ఏం చేస్తుంది, ఉన్న దాని వైపే మళ్ళుతుంది. ఎందుకని? ఆయన ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఏమి చేయడు, మాటలు మాత్రం చెప్తాడు. సో మాటలకి, పనులకి, ఆకర్షణకి, ఆత్మకి తేడా ఉంటుంది. అంటే సంపదని ఆకర్షిస్తుంది, నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలని కోరుకుంటుంది, తప్పేమీ కాదు అది. కాకపోతే సమాజంలో ఇప్పుడు ప్రపంచం అంతా కేవలం డబ్బు ద్వారా నడుస్తుంది. ఉదయం లేచిన కాంచి రాత్రి వరకు మీరు కావలసిన ప్రతిదీ, మీరు టీ తాగాలంటే ఉదయం పూట పాల ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే డిన్నర్ వరకు కూడా దేని మీద ఆధారపడి ఉంది? నేను చాలా మంచి వ్యక్తినండి అంటే నో యూస్. మంచితనం ఉండాలి, కానీ డబ్బు కూడా కోరుకోవాలి. నీ మంచితనం నీకు డబ్బు తీసుకొస్తుందా? నువ్వు తీసుకెళ్లి చుట్టాలకి ఇచ్చేసి, బంధువులకి ఇచ్చి, వాళ్ళు అడిగితే మా దగ్గర ఇప్పుడు లేదు, నేను కష్టాల్లో ఉన్నాం, మేము కట్టలేమంటారు. ఇప్పుడు ఏం చేస్తుంటారు? మార్గం లేదు. అందుకని యూనివర్స్ నియమాలు, విశ్వ రహస్యాలు, ఆ వీడియోస్ మనం చేసాం చాలా సార్లు. ఆ వీడియోస్ చూడండి, లేదా క్లాస్ జాయిన్ అయినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఎవరిని నమ్మి, ఎవరికి పెట్టుబడులు పెట్టి, ఎవరికి ఇచ్చి మోసపోకూడదు. మీరు ఎంతైనా కోరుకోండి న్యాయబద్ధంగా, అది లీగల్ గానే విశ్వశక్తి మనకి వేరే వ్యక్తుల్ని చైతన్యపరిచి మనకి న్యాయబద్ధంగా లీగల్ గానే వస్తుంది. ఇక్కడ ఇల్లీగల్ గా రాదు, యూనివర్స్ ద్వారా. అది తెలుసుకోండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా న్యాచురల్ గా, లీగల్ గా, అన్ని చట్టబద్ధంగానే అవకాశాలు అలా కల్పిస్తుంది. అవతల వాళ్ళకి అన్ని ఉంటాయి అర్హతలు.
అలాంటి అర్హతలు ఉన్న వ్యక్తి లీగల్ గా డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ అంతా ఉన్నదే వస్తుంది. యూనివర్స్ ని కోరుకుంటే చాలా మంది తెలియక అంత డబ్బు కోరుకుంటే మరి గవర్నమెంట్ రికార్డుల్లో ఎట్లా సార్? అలా రికార్డులు లేకుండా, లెక్క లేకుండా, ఒక క్లారిటీ లేకుండా యూనివర్స్ ఇవ్వదు. న్యాయబద్ధంగా ఈ వ్యక్తికి ఇచ్చిందంటే ఈ వ్యక్తి సొసైటీలో చాలా గౌరవప్రదంగా బతికేలాగా ఆ విధంగా అన్ని అవకాశాలు డాక్యుమెంటేషన్ లీగల్ గా అన్ని కల్పించే న్యాయబద్ధంగానే అట్లా నిలబెడుతుంది. ఇక్కడ ఎలాంటి అంటే మనకి జ్ఞానం లేకపోవటం ద్వారా, తెలియకపోవటం ద్వారా అమాయకత్వం అనుకోవాలా లేదా అతి తెలివి అనుకోవాలా, చాలా మందికి అది తెలియదు. అంటే నాకు అన్ని తెలుసు అని కొందరు అనుకుంటారు, కానీ ఏమీ తెలియదు. కొందరు వాడు ఒప్పుకుంటారు, నేను నేర్చుకోవాలి, నాకేం తెలియదు, కాబట్టి అనంత విశ్వశక్తిని నేను కోరుకుంటున్నాను, కోరుకున్నంత సంపదని పొంది న్యాయబద్ధంగా లీగల్ గా ఈ ప్రపంచంలో నేను సొసైటీకి న్యాయబద్ధంగా 10% దానం చేస్తుంటారు. అది అంతకుమించి వేరే మనం ఉన్నాయని చూపించుకోవటం, దర్పం చేయటం ద్వారా అవతల వాళ్ళు అడిగితే ఫోర్స్ చేసి అడిగితే సొంత వాళ్ళే కదా ఎక్కడ పోతారు అని తీసుకునేటప్పుడు చెప్పిన మాటలు ఇచ్చేటప్పుడు ఉండవు. అలా చాలా మంది జీవితాలు కొలాప్స్ అయిపోయింది. అయిన వాళ్ళని నమ్మి, చుట్టాలను నమ్మి, ఫ్రెండ్స్ నమ్మి, గేమ్స్ ఆడి ఇలాంటి పనులకి వెళ్ళి మీరు ఈ ప్రపంచంలో జన్మించింది చక్కగా జీవించటానికి అని చెప్తుంది యూనివర్స్. అంటే మనం చేసే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ వ్యసనాలకి బానిసలు అవుతూ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది. ప్రపంచమంతటా అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లో అద్భుతాలు జరగటం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా జరిగింది. మీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతాయి. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా, ఒక రోండా బర్నే కాదు, ఒక జిఎం రావు గారు కాదు, ఒక ప్రధానమంత్రి గారు కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక వ్యాపారవేత్త, ఎవరైనా యాక్టర్, సినిమా యాక్టర్స్, చెప్పులు కుట్టిన అబ్రహాం లింకన్ దగ్గర నుంచి శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్, నికోలస్ టెస్లా, అనేక మంది జీవితాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అద్భుతాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఒక బిల్ గేట్, ఒక వారెన్ బఫెట్, ఒక అమెజాన్ అధినేత, చాలా మంది ఈ విధంగా సబ్ కాన్షియస్ మనసును ఉపయోగించుకొని వారి మనసులో అద్భుత శక్తిని ఉపయోగించి మొదలుపెట్టి బిజినెస్ లో దూసుకుపోతున్నారు. మీ ఆలోచనలను వ్యూహాత్మకంగా సంపద వైపు మళ్లించాలి. మీరేం చేస్తున్నారు? నేను అప్పులు పాలైపోయాను, ఏం చేయాలని రోధిస్తూ మళ్ళా రోజంతా అప్పుల్ని తలుచుకుంటూ అప్పుల్ని మళ్ళీ పొందుతున్నారు. ఇదే తెలివి తక్కువతనం అంటే. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది. అట్లే మీకు కావలసిన గమ్యాన్ని చేరుకోకుండా అక్కడే కూర్చుని రోధిస్తూ నా లైఫ్ పాడైపోయింది అంటూ కంప్లైంట్ చేస్తూ కంప్లైంట్స్ నే పొందుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీలోని మహోన్నతమైన శక్తి ఒకటి ఉందని సంగతి మీకు తెలియదు. అది ఏది చూపిస్తే దాన్ని తీసుకొస్తుందన్న సంగతి మీకు తెలియదు. ఒక వ్యక్తి విచారంగాను, మరొక వ్యక్తి ఆనందంగాను ఎందుకుంటున్నాడు? విచారంగా ఉన్న వ్యక్తి విచారాన్ని ఆకర్షిస్తున్నాడు, ఆనందంగా ఉన్న వ్యక్తి సంపదను ఆకర్షిస్తున్నాడు. ఎందువల్ల? ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తూ ఉంటే మరొక వ్యక్తి పేదరికంలో దుఃఖభరితంగా మగ్గిపోతున్నాడు. కారణం ఏంటి? తను పేదరికాన్ని రోజు మాట్లాడుతున్నాడు, నేను అన్ని పోగొట్టుకున్నానంటూ దాన్ని ఆకర్షిస్తున్నాడు. సుఖ సంతోషాలతో ఉన్న వ్యక్తి సంపదను చూస్తున్నాడు, ఎంజాయ్ ని చూస్తున్నాడు, మరింత సంపదను ఆకర్షిస్తున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి భయంగాను, ఆందోళనగాను, భయంగా జీవిస్తుంటాడు. మరొక వ్యక్తి చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ లగ్జరీ కార్లో, లగ్జరీ ఫ్లైట్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ తేడా ఏంటి? ఆలోచనల తేడా. వేటిని ఎవరు ఆకర్షిస్తున్నారో జ్ఞానం లేకపోవటం ద్వారా, గురువు లేకపోవటం ద్వారా, గురువు ద్వారా తెలుసుకోపోవటం ద్వారా పేదరికాన్ని ఆకర్షిస్తున్నారు చాలా మంది. ఎందువల్ల అంటే ఈ అనంతమైన విశాలమైన గొప్ప ప్రపంచంలో లేనిదంటూ లేదు. ఒక గుడిసెలో చాలీ జీవితాన్ని జీవిస్తున్నాడు, నా కర్మ ఇంతే, కర్మ కాలిపోయింది అంటూ మాట్లాడుతున్నాడు, దాన్నే పెద్ద మొత్తంలో పొందుతున్నాడు. అది అతనిలో ఉన్న ఆలోచనల కారణం ఆ గుడిసెలో ఉండటానికి అని విశ్వ నియమాల్లో ఉంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు విజయాన్ని చూస్తుంటాడు, ఒక వ్యక్తి అన్నింటిలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. కారణం ఏంటి? విజయాన్ని చూస్తున్న వ్యక్తి నిరంతరం ప్రతి రాత్రి రేపు నేను విజయం సాధిస్తున్నాను అని ఆనంద కెరటాలతో ఆ విజయాన్ని ముందే చూస్తాడు, ముందే ఊహిస్తాడు. అపజయాపాలయ్యే వ్యక్తి ఏం చేస్తాడు? భయంగా, అమ్మో రేపు నేను ఓడిపోతానేమో, నేను ఎగ్జామ్ పాస్ అవనేమో, ఆ బిజినెస్ లాస్ అయిపోద్దేమో, నన్ను ప్రేమించిన అమ్మాయి మరొకరితో, ఇలా ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు, అనుమానాలు పుట్టని పెంచేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేని వ్యక్తి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఇంకా నటిస్తూ ఎంతకాలం ఉంటారు అన్నట్టు.
ఇక్కడ నీకు నచ్చని వ్యక్తులు, మనుషులైనా ఏదైనా సరే దానికోసం ప్రాకులాడుతూ బెగ్గింగ్ చేయకూడదు. నిజమైన ప్రేమ ఎప్పటికీ పోదు, నువ్వు పొమ్మన్నా సరే. ఇక్కడ అర్థం ఏమిటి? మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా, ఒక వెలకట్టలేని వ్యక్తిగా, పేరు ప్రఖ్యాతులతో ప్రతిదీ నాకు అనుకూలంగా ఉంటుందని పాజిటివ్ ఆలోచన రిలీజ్ చేయకుండా, అమ్మో వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఈ డబ్బు వెళ్ళిపోతుంది, నేను ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను, అక్కడ పెట్టుబడి పెట్టి లాస్ అయిపోతాను, నాకంతా వ్యతిరేకంగా ఉందని మాట్లాడుతుంటే గడ్డి పరక కూడా పామే కలుస్తుంది అంటున్నారు. అంటే ఈ ప్రపంచంలోకి మనం భయాన్ని, ఆందోళనని, ఈ డబ్బు లేనితనాన్ని, పేదరికాన్ని, అనుమానాలను వ్యక్తం చేస్తూ వాటినే పొందుతూ నా జీవితంలోకి ఇవే వస్తాయి అని మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉంటాను. నువ్వేం ఆకర్షించావు, ఏం భయపడ్డావు, ఏం లేదని చెప్పావు? అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, అందరూ మోసం చేసేవాళ్ళని మాట్లాడుతుంటారు. మరి నీకు మోసం చేసేవాళ్ళు వస్తుంటారు, నువ్వే ఆకర్షిస్తున్నావు. ఈ ఆన్లైన్ గేమ్ లో పెడితే నేను ఖచ్చితంగా లాస్ అయిపోతాను అనుకుంటా అని మొదలు పెడుతున్నాను. అసలు అది మొదలే పెట్టకూడదు. ఫస్ట్ లాస్ అవుతాము, లాభం కానే కాదు, అది చేయకూడదు, అది తప్పు, ఖచ్చితంగా మోసపోతారు. అది మోసంతో తయారు చేయబడిన గేమ్ కాబట్టి మీరు బలి కాకూడదు. చెడు శక్తుల నిలయం అంటారు దాన్ని. దాని వైపు వెళ్ళి అది మంచి శక్తి ఎందుకు అవుతుంది? ఒక భూతం అది. ఆ భూతం అని తెలిసి దాంట్లోకి అడిగి పెడితే తినేయకుండా ఏం చేస్తుంది? డియర్ ఫ్రెండ్స్, ఇట్లా మీరు గొప్ప జీవితాన్ని పొందాలి, అప్పు నుంచి బయటపడాలి, మీరు మళ్ళా కొత్త జన్మ, పునర్జన్మ పొందాలి అంటే న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయాలి. జరిగింది ఏదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించడం మానేసి జరగాల్సిందేంటి, రేపటి భవిష్యత్తు గురించి ఏంటి, దాని గురించి మాత్రమే ఆలోచించాలి. అప్పులు తీరిపోవటానికి ఏం చేయాలి, అనంత విశ్వశక్తిలోకి ఏ ఆలోచన పంపించాలి, మన జీవితాన్ని మార్చమని మీరు కలలు కంటూ ఆ జీవితాన్ని సాధించినట్టుగా మీరు పొందాలని ఆశించిన జీవితాన్ని ఎప్పుడు మీకు అతి సమీపంలోనే ఉందని సంతోషాన్ని మీరు వ్యక్తం చేయాలి. ముందే కృతజ్ఞత భావాన్ని చెప్పాలి. అంటే నేను వీటన్నిటిని పొందడానికి ఇక్కడ పుట్టాను, థ్యాంక్ యూ యూనివర్స్, నా కోసం విశ్వం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది, నా కోసం మహోన్నతమైన విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని, డబ్బుని, సంపదన, నాలోని నెగటివ్స్ ని, నాలోని చెడు శక్తులను అన్నిటి కూడా తీసివేసి నన్ను ఒక కొత్త వ్యక్తిగా, ఒక బిజినెస్ పర్సన్ గా, బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మ్యాన్ గా గొప్ప స్థాయిలో ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా పునసృష్టి చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేస్తూ చేతుల పైకి ఎత్తి పదే 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 తెల్లవారేదాకా, చీకట్లు పారిపోయేదాకా, నీ జీవితం మారేదాకా చెబుతూనే ఉండాలి. పనికిరాని వాటిని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, పనికి వచ్చే పాజిటివ్ పదాలను పలకండి. ఆటోమేటిక్ గా నెగిటివ్ పారిపోతుంది మీలో నుంచి. డియర్ ఫ్రెండ్స్, మీకేం కావాలో క్లారిటీ ఉండాలి. అక్కర్లేని వాటిని ఆకర్షించడం, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండటం, మంచి పనులు చేయటం, అన్ని మంచిని ఆకర్షించాలి. అనవసరమైన మెడిటేషన్ చేస్తూ కూడా చాలా మంది అన్ని పోగొట్టుకుంటున్నారు. అక్కర్లేని మెడిటేషన్స్, ఉపయోగం లేని మెడిటేషన్ చేస్తున్నారు. మనల్ని అది అక్కడ అనారోగ్యాన్ని గురి చేయటమే కాకుండా సంపదని తీసివేసే మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది. అందుకని గురువు లేని విద్య గుడ్డిది అంటారు. మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మీరు మారాలి, ఒక అడుగు ముందుకు వేయాలి. ఎప్పుడు కూడా ఎవరు మన దగ్గరికి వచ్చి చేపట్టుకుని లేపరు. ఏ శక్తి కూడా ఈ ప్రపంచంలో మనల్ని చేపట్టుకుని లాగటానికి రాదు. మనం అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అంటే మనకేం కావాలో ఈ శరీరంలో నుంచి ఆ ప్రకంపనలు వెల్లువలాగా 5 సెన్స్ ఫీల్ అవుతూ విశ్వంలోకి పంపించాలి. ఒక రాకెట్స్ లాగా దూసుకుపోవాలి పాజిటివ్ ఆలోచనలు. థ్యాంక్ యూ సో మచ్.